బ్రేకింగ్ న్యూస్ మోహన్ బాబు యూనివర్సిటీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తిరుచానూరులో ఎస్ఎఫ్ఐ నాయకులు అలీ అక్బర్, వినోద్ల కిడ్నాప్ కేసులో పోలీసులు 12 మంది నిందితులను అరెస్టు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది, బౌన్సర్లతో పాటు మంచు విష్ణు, మోహన్ బాబులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే వర్సిటీ పీఆర్ఓ రావూరు సతీష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 3 ఇన్నోవా కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, మనం చూస్తున్నాం మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఆయన పైన కేసు నమోదవటం, అలాగే ఎస్ఎఫ్ఐ నాయకులను ఇద్దరిని కిడ్నాప్ చేసిన కేసులో ఆయన A2గా ఉండడం కూడా మనం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? రత్న, మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన పిఆర్ఓ సతీష్ ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం 11:30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ సమీపంలో ధర్నాకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్ తో పాటు వినోదులను కిడ్నాప్ చేసి శేషాపురం ఫారెస్ట్ లేక్ తీసుకెళ్లి వారిని గాయపరిచి బెదిరించారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి రెడ్డి శేఖర్ అనే మరో విద్యార్థి తప్పించుకొని పోయి అతను ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత తిరుచానూరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. 1 గంటన్నర లోపలగానే ఏదైతే నిందితులను అదుపులోకి తీసుకున్నారో మొత్తం వీరికి సంబంధించి మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు మీద కూడా కేసు నమోదైంది. మొత్తం 23 మంది పైన కేసు నమోదైన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మీడియా సమావేశంలో అడ్మిన్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రవి మనోహరాచారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏదైతే పిఆర్ఓ సతీష్ తో పాటు 12 మందిని అరెస్ట్ చేశాము, మిగతా 8 మంది కోసం గాలిస్తున్నాము. దీంతో పాటు ఏదైతే మోహన్ బాబుకు అదేవిధంగా మంచు విష్ణులకు కూడా నోటీసులు ఇస్తామంటూ కూడా తెలియజెప్పారు. 3 ఇన్నోవా వాహనాలను సీజ్ చేశాము. దీంతో పాటు తమకు ఆధారాలు పూర్తి స్థాయిలో లభ్యమయ్యాయి, ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మంచు విష్ణుతో పాటు మంచు మోహన్ బాబు ఇప్పటికే హైకోర్టులో అమరావతి హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదు, తమను అనవసరంగా ఈ కేసులో ఇరికించారంటూ కూడా వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు ఆ పిటిషన్ విచారణకు రానున్నది. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి నిన్న ఏదైతే మధ్యాహ్నం జరిగింది, ధర్నా చేయడానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నేతలను కిడ్నాప్ చేశారు. అంతకు 3 రోజుల క్రితం నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మోహన్ బాబు కాలేజీకి సంబంధించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ కి సంబంధించి 40,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ఈ విషయం మీద ఏదైతే పిఆర్ఓను ముందుగా సతీషే మొత్తం వ్యవహారాలు చూస్తుంటాడో అతన్ని ఎస్ఎఫ్ఐ నేతలు ప్రశ్నించారు. ఈ విషయాల్లో మీరు విద్యార్థుల నుంచి ఎందుకు ఫీజులు వసూలు చేస్తారన్న నేపథ్యంలో విద్యార్థి సంఘాలతో అటు మంచు విష్ణు కూడా ఒక 10 రోజుల క్రితం సమావేశమైన నేపథ్యంలో ఏవి ఫీజులు మేము బలవంతంగా వసూలు చేయము, కడితే కట్టించుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఒక పేరెంట్ యొక్క సెల్ఫీ వీడియో బయటికి రావడం, ఆ తర్వాత దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలిపించిన సందర్భం నేపథ్యంలో ఈ సమయంలో వారిని కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. విద్యార్థి సంఘాలు సీరియస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యి వెంటనే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు హైకోర్టుకు వెళ్లడం, మరోవైపు ఈ విద్యార్థి సంఘాల నేతలను రేపు హోంమంత్రి అనిత తన వద్దకు రమ్మని కోరడం, వారు విద్యార్థి సంఘాల నేతలు కూడా రేపు హోంమంత్రి అనితను కలవనున్న నేపథ్యం. మొత్తం మీద తీసుకుంటే మరోవైపు మోహన్ బాబు కూడా తానేం తక్కువ తినలేదన్నట్లు వ్యవహరిస్తున్నాడు. తను ఎవరు ఎన్ని కేసులు పెట్టుకున్నా తాను భయపడేదే లేదు, ఎవరు ఎలాంటి వీడియోలైనా తీసుకోండి అంటూ నిన్న విద్యార్థి సమావేశాల్లో విద్యార్థులతో పాటు సీనియర్ విద్యార్థులతో పాటు అటు మేనేజ్మెంట్ స్టాఫ్ తో ఆయన సమావేశమైన సందర్భంగా ఈ విధంగా మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మంచు విద్యా సంస్థల పైన గత ఏడాది కాలంగా పేరెంట్స్ అసోసియేషన్ ఓవైపున పోరాడుతుంది, అదేవిధంగా మరోవైపు విద్యార్థి సంఘాలు పోరాటం కొనసాగిస్తున్న నేపథ్యంలో గతంలో ఉన్నత విద్యా మండలి కమిషన్ అయితే ఏకంగా ఇక్కడ అనవసరంగా ఫీజులు వసూలు చేస్తున్నారు విద్యార్థుల నుంచి అంటూ 20 కోట్ల పైగా వసూలు చేస్తున్న ఫీజులు వెనక్కి కట్టివ్వాలి, అదేవిధంగా ఉన్నత విద్యా మండలికి 26 లక్షల రూపాయలు జరిమానా కట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఏదైతే ముఖ్యంగా ఇటు మంచు మోహన్ బాబు డ్రీమ్డ్ యూనివర్సిటీని రద్దు చేసి ఎస్టీ యూనివర్సిటీ పరిధిలో నడపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హైకోర్టు ఆశ్రయించాడు. హైకోర్టులో ప్రస్తుతం దీనికి సంబంధించి వాదోపవాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఫీజుల పెంపుదలపై ఆందోళనకు వెళుతున్న విద్యార్థులను కిడ్నాప్ చేయడం మరింత సంచలనంగా మారింది. ఈ విషయంలో ఇప్పటికి పోలీసులు తాము ఎవరిని వదిలిపెట్టమంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 12 మందిని అరెస్ట్ చేశారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు మరో 8 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.